ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. రోజా గారు సనాతన ధర్మం అని చెప్పి అవహేళన చేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? రీసెంట్గా ఢిల్లీ వెళ్ళి మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చెయ్యి అందించింది. ఇక మరి ఏదైనా దెయ్యం పట్టిందో లేదా ఏమైనా పట్టిందో నాకు అర్థం కాలేదు. ఒక దెయ్యం బట్టి మాట్లాడిన మాటలు మాట్లాడింది. ఎందుకు ఆ మాటలు మాట్లాడిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడిందా? ఉగాది పండుగ అంటే తెలియని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఉగాది పండుగ గురించి చెబుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు కూడా ఇది ఎవరైతే జగన్ గారు ఉగాది సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి చేశారు కదా సెట్ వేసి, అంటే ఆయన చేశారని చెప్పి ఈయన చేయలేదని చెప్పి వ్యతిరేకిస్తున్నారా? అదొకటి హ్యాపీ అనిపించింది. ఇద్దరు కలిసి కూర్చుని మన హిందూ పండుగ ముందు కూర్చోవడం ఒక సంతోషం అనిపించింది. కానీ కూర్చునే విధానం కూడా నేర్పు ఉండాల్సింది రోజక్క గారు. ఎలా కూర్చోవాలి, కుర్చీకి పీటకి తేడా తెలియాలి. కుర్చీ అంటే ఏంది, పీట అంటే ఏంది, సాల్వా ఎలా కప్పించుకోవాలి, ఒక గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు ఎలా చేయాలి, అవన్నీ ముందు రోజా గారు ఆ అన్నగారికి చెబితే బాగుండేది. పోయి అవి పట్టించుకోకుండా చంద్రబాబు గారు పూజ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు పూజ చేయలేదు, ఎవరు మా అమ్మగారిని అనే అంత దమ్ము నీకు ఉందా? ఏం బితికావు నువ్వేం బితికావు నీకు తెలుసుగా. మెడ్రాస్లో ఏం బితుకుతున్నావో అందరికీ తెలుసు. ఆ వీడియోలు రాట్లా, వస్తాయి, ఆ వీడియోలు కూడా వస్తాయమ్మా. రోజమ్మ నువ్వు పితికింది వచ్చు. రామోజీ గారు ఉన్నారు కదా, ఆయన పెట్టిన భిక్షమే నువ్వు ఒక రకంగా చెప్పాలంటే. అది మర్చిపోయి ఈరోజు మా మేడం గారిని అంటున్నావు. నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఒకటి కోపం వస్తుందన్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందించలేదు. స్పందించాలి. గాడిదలు కాస్తున్నారా అంటావా? గాడిదంటే ఏందో తెలుసా నీకు? అసలు నీకు ఒక గాడిదంటే ఏందో తెలుసా? ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పార్టీలో ఉంచుతున్నారో అర్థం కావట్లేదు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారైనా మారి ఇలాంటి వాళ్ళ దగ్గరికి రానియకుండా చేస్తారనే నమ్మకం అయితే మాకుంది. ఆయన పూజ చేసుకున్న దాన్ని కంపు చేసేసింది. ఆయన పూజ గురించి బ్రహ్మాండంగా చేశారని ఉగాది పండుగ రోజు చెప్పుకుంటే రెండో రోజు అందరూ విమర్శలు చేస్తున్నారు. చేయడానికి కారణం ఎవరు? ఈమెగా. మరి చేసిన తప్పంతా రోజానే. నోటి దొల కదా. జగన్ గారు ఫ్యాన్స్ ఏమంటే అది పీట కాదు కుర్చీ, అదే సార్ కుర్చీ కాదు పీట అని అంటున్నారు. మరి ఆ విషయం వచ్చేదేనా? ఈమె నోటికి వచ్చిన మాటలు మాట్లాడుకుని ఉన్నట్టయితే ఆ విషయం వచ్చేదేనా? పీటకి కుర్చీకి తేడా తెలీదా? పెడుతున్నారు యూట్యూబ్లో, అందరూ పెడుతున్నారు. ఇది పేట కుర్చీయా, ఇది పేట కుర్చీయా. మరి అందరు నవ్వుకుంటున్నారు. మరి అదంతా చేయడం ఎంత అవసరమా? ఇదంతా చేయడానికి కారణం ఎవరు? రోజా గారేగా. మరి ఇఫ్తార్ పార్టీలో మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆడు కూర్చొని ముస్లింతో మంచిగా కలిసి ఇవన్నీ చేశారు. అలాంటప్పుడు దాని గురించి ఎందుకు విమర్శించలేము హిందువులు? నేను అంటుంది కూడా అదే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఇస్లాం ఎందుకు వెళ్ళారు, బాగానే చేశారు, బాగానే వచ్చారు. మరి నిన్న ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవాళ వెళ్ళారు కుటుంబం మొత్తం. అలా మనవడిది పుట్టినరోజు అయితే వెళ్ళారు, 44 లక్షలు విరాళం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు. నువ్వు అట్టగే వెళ్ళు, నీ ఫ్యామిలీతో తిరుపతిలో వెళ్ళు. ఒక ముఖ్యమంత్రివి ఒక సంతకం పెడతానికి ఏమైంది? నీ పేరు రాయటానికి ఏమైనా అయిందా? ఏమైనా కొట్టేశారా? కొడతారా పేరు రాస్తే? నీదేమన్నా నీకేమైనా రాజ్యాంగం ఏమైనా ఉందా పేరు రాయొద్దని? ఎంత పెద్ద పెద్ద వాళ్ళే రాశారు. ఎవడు బ్రిటిష్ వాడే రాశాడు. బ్రిటిష్ వాడు కన్నా గొప్ప నువ్వు. బ్రిటిష్ వాడు పొద్దున్న లేకపోతే ఆయన కొలుస్తాడు, ఆయనే వచ్చి సంతకం పెట్టాడు పాత పుస్తకాల్లో. నువ్వు పెడితే సంతకం ఏమైంది? దాని గురించి పట్టుకున్నారు. లాగట్లా ఎన్ని విమర్శలు వస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. దాని గురించి మీరేం చెప్పాలి? తిరుపతి దేవస్థానాన్ని ఒక రకంగా తయారు చేశారు వీళ్ళు. ఆ దేవస్థానం పాపం అనేది మామూలుగా పోదు. ఆ జోలికి వెళ్ళిన వాళ్ళు బాగుపడిన చరిత్ర కూడా లేదు. కానీ ఇట్లాంటి పనులు చేసిన వీళ్ళందరినీ బయట పెట్టాలి. బయట పెడితేనే సొసైటీకి తెలిసిద్ది అని కూటమి ప్రభుత్వం కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టర్లకి సరైన ఆన్సర్ కూడా చెప్పలేక ఏం పెట్టాలి, ఏం దొరికిద్ది అని చూస్తున్నారు వీళ్ళు. అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే హోమ్ మినిస్టర్ అనిత గారి పైన వ్యాఖ్యానాలు చేశారు రోజా గారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి పైన సనాతన ధర్మం అని చెప్పి ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. అంటే పని కట్టుకొని వాళ్ళని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి ఈ విధంగా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా కానీ సొసైటీకి ఉపయోగపడే పనులు జరుగుతున్నాయి. ఏం ప్రశ్నించాలో తెలియక కుల రాజకీయాలు చేశారు రాంబాబు గారితో, అది అయిపోయింది. ఇప్పుడు దేవుడు రాజకీయాలు చేస్తున్నారు, పండగ రాజకీయాలు చేస్తున్నారు. ఏం చేయాలి, ఏం మాట్లాడాలో తెలియక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు అని మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుని ఇట్లాంటి వాళ్ళని ఇంకా దూరం చేస్తే బాగుండిద్దని మేము కోరుకుంటాం. అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయొచ్చు కదా గవర్నమెంట్ ని, మీరు చేసేది ఇది, మీరు ఇది బాగా చేస్తున్నారు లేకపోతే మంచిగా చేస్తలేరు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా గవర్నమెంట్. అక్కడికి ఎందుకు రావట్లేదు వైసీపీ? మేము అడుగుతుంది కూడా అదే అన్న. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 లో ఏమైంది? ఇది నిరుద్యోగ భృత్యం ఇస్తున్నారు, 3000 ఇస్తున్నారా? అది ఒక్కటి అడగచ్చు కదా నువ్వు అసెంబ్లీకి వచ్చి. ఒక్క క్వశ్చన్ వేయలేవా?
11ంటికి వచ్చి 11 నిమిషాలకి వెళ్ళిపోవడం ఏంది నువ్వు? వచ్చేది కూడా 11ంటికి 11 నిమిషాలకి వెళ్ళిపోవడం ఏంది? మళ్ళీ ఆ టైం చూసినట్టు నువ్వు అంతా వీక్ నువ్వే అవుతున్నావు కదా. ఒక 2 నిమిషాలు కూర్చో. ఆయన పాపం ఎవరు బొత్స సత్యనారాయణ గారు, ఆయన పాపం ఆరోగ్యం బాగోకపోయినా వచ్చి 4 క్వశ్చన్లు అడిగాడు. కాసేపు అసెంబ్లీ చూడబుద్ధి అయింది, నీకు అడగడానికి నొప్పింది. నువ్వు అడగచ్చు కదా, 4 క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయి నీకు ఎన్నో ఉన్నాయి సొసైటీలో అడగడానికి. అప్పుడు కేంద్రం సపోర్ట్ ఉన్నాయి, నిధులు వస్తున్నాయి, కానీ నువ్వు అడగచ్చు ఏం చేస్తున్నారు ఏందని, పథకాలు ఏడ అమలు చేస్తున్నారు ఏందని నువ్వు అడగచ్చు కదా. సామాన్యుడే మీడియా ముందుకు వచ్చి లేకపోతే బాగుంటున్నాను నిన్ను ఒక మాట అనేపాటికి. మరి ఆయనలో చూసైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి అడగచ్చు కదా. మరి నువ్వు అసెంబ్లీకి వచ్చి అడగట్లేదని మా బాధ కూడా ఓపెన్గా చెప్పాలంటే. అంటే అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది కదా, ఆ రికార్డులో ఉంటుంది కాబట్టి బయట ప్రసంగాలు పెట్టి మాట్లాడుతున్నారని రూమర్స్ వస్తుంది. మరి బయట మాట్లాడేది కూడా కరెక్ట్గా మాట్లాడుతున్నావా? 9 తర్వాత 8 అంటున్నావు. 1923 ఆంధ్ర రాష్ట్రం అవుతాను అంటున్నావు. అదేమంటే సారీ 1923 కాదు 1923 అన్నావు. ఏం మాట్లాయి తెలుగు మళ్ళీ ఇంగ్లీష్ చెప్పింది కరెక్టా రాంగ్? మరి అది ఇప్పుడు అది ఒక సొసైటీ అయింది. నువ్వు 23 అనేప్పటికీ ఎవరికి ఏం అర్థం కావట్లా. ఒకడేమో 1953 అంటున్నాడు, ఒక 1956 అంటున్నాడు, ఒకడేమో అక్టోబర్ 1 అంటున్నాడు, ఒకడేమో నవంబర్ 1 అంటున్నాడు. మరి ఏం చెబుతున్నారు? ఉన్న చదువుకునే పిల్లలకు కూడా అర్థం కావట్లా. మనం చిన్నప్పుడు అడిగేవాళ్ళు క్వశ్చన్లు, మంత్రి ఎవడు, హోం మంత్రి ఎవడు, ఏ రాష్ట్రపతి ఎవడు ఎన్నాళ్ళు పరిపాలించాడు, అవన్నీ చదివేవాళ్ళం సోషల్ మీడియాలో. ఏముంది ఇప్పుడు? ఒక్కళ్ళని వెళ్ళి అడుగు. నువ్వు ఇప్పుడు వచ్చే చిన్నపిల్లని ఒక్కరిని అడుగు, మీ ముఖ్యమంత్రి ఎవడు అని అడుగు, కింద చూస్తున్నారు. మరి సీఎం అంటే సీఎం అని చెబుతున్నారు, ముఖ్యమంత్రి అనేది కూడా తెలియట్లా. మరి ఈయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ అట్లా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు ఉండాలిగా. తెలుగుని సంఖ్య నాకు ఇస్తా. తెలుగు భాష విలువ తెలుసా నీకు? తెలుగు అక్షరాలు 56 చదివితే 100 ఏళ్ళు బతుకుతావు. ఇంగ్లీష్ అక్షరాలు 23 చదివానికి 60కే పోతున్నావు. మరి ఆ తేడా తెలియదు కదా, ఆ బాధ్యత అనేది నీకు తెలియదు కదా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత విలువ, ప్రతిరోజు తెలుగు మాట్లాడేవాళ్ళు ఆయన ఒక అభిమానం ఇచ్చేవాళ్ళు. మరి ఆయన పేరు అనేది నువ్వు ఎట్లా జరగొడుతున్నావు అనేది నువ్వే ఆలోచించాలి.